ప్రపంచం అంతం కాబోతుందా? అన్ని దేశాలు కలిసి యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందా? ఇంగ్లీష్ మూవీస్లో చూపించే సీన్లు రియల్గా చూడబోతున్నామా? అంతరిక్షంలో పరిస్థితిని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎప్పటి నుంచో భయపెడుతున్న ఓ గ్రహ శకలం భూమిని తాకడానికి అత్యంత వేగంతో దూసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా గ్రహ శకలం? ఎప్పటికిది భూమిని తాకే అవకాశం ఉంది? ఈ లోపు దాన్ని ఆపే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? చూద్దాం. అంతరిక్షంలో గ్రహ శకలాలు తిరగటం, అవి అప్పుడప్పుడు ఇతర గ్రహాలను తాకి భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించటం వంటి వార్తలు వినే ఉండొచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన వార్త అంత లైట్ గా తీసుకునేది కాదు. ఎందుకంటే ఒక భయంకరమైన ఆస్ట్రాయిడ్ భూమి వైపుగా అత్యంత వేగంగా దూసుకొస్తోంది. ఇది ఎంత పెద్దదంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా కంటే చాలా పెద్దది. అంతరిక్షంలో ఉండే 90% గ్రహ శకలాలన్నీ దీనికంటే చాలా చిన్నవి. అలాంటి గ్రహ శకలం ఇప్పుడు భూమిని తాకటానికి ప్రయాణం చేస్తోంది. 1908 జూన్ 30న సైబీరియన్లోని మారుమూల ప్రాంతమైన తుంగుస్కా అనే ప్రాంతంలో ఒక చిన్న గ్రహ శకలం కారణంగా భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 2200 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవి పూర్తిగా నాశనమయ్యింది. దీనివల్ల దాదాపు 80 మిలియన్ల చెట్లు కాలి బూడిదయ్యాయి. అయితే అంతకు మించి ఎన్నో రెట్లు ప్రభావితమైంది అపోఫిస్ అనే పేరున్న ఈ ఆస్ట్రాయిడ్. హాలీవుడ్ సినిమాల్లో గ్రహ శకలాలు దాడిని ఎదుర్కొనే సన్నివేశాలు చాలా మంది చూసుండొచ్చు. అయితే ఇప్పుడు అలాంటి సాహసం నిజంగా చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? అవును, భూమి దిశగా దూసుకొస్తున్న ఈ గ్రహ శకలాన్ని దారి మళ్లించటం, లేదంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి నాశనం చేయటానికి ఏమేం చెయ్యాలా అని ఇప్పుడు భూమిపైన పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ గ్రహ శకలం అంతకు మించిన ప్లాన్ తో ఉంది. మీరేంటి నన్ను కంట్రోల్ చేసేది, నేనే మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను అన్నట్లు 2029 ఏప్రిల్ 13న మళ్ళొకసారి 2036లో భూమిని దాటి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు 72% ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి గ్రహ శకలాలు ఢీకొట్టడం వల్లే డైనోసార్లు అంతరించిపోయాయని చెప్తున్నారు. అయితే గ్రహ శకలాల నుండి భూమిని రక్షించడానికి, గ్రహాల రక్షణ సామర్థ్యాలను రూపొందించడానికి ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు తీవ్రంగా పనిచేస్తున్నాయి. అంతరిక్షంలోని గ్రహ శకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయటం, ముప్పును తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం శాస్త్రవేత్తలు డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ ను ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారానే ప్రస్తుత ముప్పును గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీనిపై ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కూడా స్పందించారు. మన జీవితకాలం 70 నుండి 80 ఏళ్లు కాబట్టి ఇలాంటి విపత్తులను ప్రస్తుతమున్న వారు జీవితకాలంలో చూడలేకపోవచ్చని అన్నారు. నిజానికి విశ్వం చరిత్రలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని తెలిపారు. అలాగని ఇప్పుడు రాబోయే విపత్తు ప్రభావం ఎలా ఉంటుందనేది ఊహించలేమని కూడా అన్నారు. అంతరిక్షంలో ఇలాంటి ఘటనలు జరిగాయని, జూపిటర్ ని గ్రహ శకలాలు ఢీకొట్టాయని, భూమిపై అలాంటి సంఘటన ఏదైనా జరిగితే అందరూ అంతరించిపోతారని కూడా ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఇలాంటి అంచనాలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఎప్పటికప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని ఇస్రో చీఫ్ సోమనాథ్ చెప్పారు. భూమికి ఇలాంటి ముప్పు జరగకూడదని, సమస్త జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. అయితే దీన్ని ఆపటం కష్టమని, దీనికి ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం ఉందని ఇస్రో చీఫ్ తెలిపారు. వినటానికి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లా అనిపిస్తున్నప్పటికీ ఎపోఫిస్ అనే గ్రహ శకలం 2029 ఏప్రిల్లో భూమికి చాలా దగ్గరగా చేరుకోనున్నట్లు ఇప్పటికే నిర్ధారించారు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ గ్రహ శకలం చాలా పెద్దది కనుక నేరుగా చూడగలుగుతామని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ వినాశనం నుండి భూగ్రహాన్ని రక్షించే బదులు దీన్ని నాశనం చేయొచ్చు కదా అనే ప్లాన్లు చేస్తున్నారు. అయితే భూమికి సమీపంలో వచ్చే గ్రహ శకలాలను గుర్తించి వాటిని మళ్లించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ కొన్నిసార్లు అది అసాధ్యం కూడా అవుతుంది. కాబట్టి దీనికి కావాల్సిన టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయాలి. అన్ని దేశాలు దీనిపై పనిచేయాలి. అప్పుడే ముప్పు ఉండదు. మరి దీని దిశగా ఏం జరుగుతుంది? ఈ గ్రహం సామర్థ్యం ఎంత? దీన్ని అడ్డుకోవడం సాధ్యమేనా?
పురాతన ఈజిప్షియన్ దేవుడు పేరు పెట్టబడిన అపోఫిస్ ఆస్ట్రాయిడ్ ఏంటో ముందు తెలుసుకుందాం. ఇది అంతరిక్షంలో సౌర వ్యవస్థ ప్రారంభం కాలం నాటి ఒక భారీ గ్రహశకలం అని తెలుస్తోంది. ఇది సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. జూపిటర్ వంటి భారీ గ్రహాల గురుత్వాకర్షణ శక్తులచే ప్రభావితమై ఈ శిల సుమారు 340 మీటర్లు అంటే 1100 అడుగుల వ్యాసం కలిగి ఉందని తెలుస్తోంది. ఇక 2029 ఏప్రిల్ 13 శుక్రవారం నాడు అపోఫిస్ భూమికి 20,000 మైళ్ల దూరంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ఇది భూమి చుట్టూ ఉన్న స్థిర ఉపగ్రహాల కంటే చాలా దగ్గరగా ఉంటుందని అంటున్నారు. అపోఫిస్ భూమిని ఢీకొంటే ఏం జరుగుతుందని ప్రశ్న శాస్త్రీయంగా ఉత్సాహంతో పాటు ప్రజల్లో ఆందోళనలు కూడా రేకెత్తిస్తోంది. అలాంటి ప్రభావం ఏదైనా సంభవిస్తే అది 1000 మెగాటన్నుల TNTకి సమానమైన శక్తిని విడుదల చేస్తుందని అంటున్నారు. అంటే 10ల నుండి 100 అణ్వాయుధాల పేలుడుతో దీన్ని పోల్చవచ్చు. 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ల అంతరించిపోవడానికి కారణమైన గ్రహశకలం ఇంత స్థాయిలో లేనప్పటికీ వినాశనం అధికంగా ఉంటుందని అంటున్నారు. ఇక నష్టం ప్రభావిత ప్రాంతం నుండి అనేక వందల కిలోమీటర్లు ఈ విపత్తు విస్తరిస్తుందని చెబుతున్నారు. అయితే అదృష్టవశాత్తు ప్రపంచ అంచనాల ప్రకారం ఇలాంటి విధ్వంసకర పరిస్థితి 2029లో జరగకపోవచ్చని కూడా హామీలు ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే అపోఫిస్ దగ్గర ఫ్లైబై డేటాను సేకరించడానికి, గ్రహశకలాలపై మన అవగాహనను మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలకు ఇదొక పెద్ద అవకాశాన్ని అందిస్తోంది. నాసా ఒసిరిస్ ఎపెక్స్ మిషన్, ఒసిరిస్ రిఎక్స్ వ్యోమనౌకకు సంబంధించిన రీబ్రాండెడ్ వెర్షన్ను దీనికి సిద్ధం చేస్తున్నారు. ఇది ఇటీవల బెన్ను అనే ఉల్క నుండి నమూనాలను మరోసారి అందించింది. ఇది 2029 జూన్లో అపోఫిస్ ను చేరుకోవడానికి షెడ్యూల్ చేశారు. 18 నెలల కాలంలో ఒరిసిస్ ఎపెక్స్ గ్రహశకలం ఉపరితలాన్ని మ్యాప్ చేసి విశ్లేషిస్తుంది. అపోఫిస్ రసాయన కూర్పు, నిర్మాణం, చరిత్రపై ఇన్పుట్స్ ను ఇస్తుందని, అలాగే దీనికోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రామ్సెస్ అనే మిషన్ కూడా సిద్ధం చేస్తుంది. ఇది అపోఫిస్ ను సమీపించే సమయంలో గమనించి ఉల్కపై భూమి గురుత్వాకర్షణ ప్రభావాలను అధ్యయనం చేస్తుంది. ఇక రామ్సెస్ సేకరించిన డేటా ప్రకారం గ్రహాలను దగ్గరగా చేరుకోవడం వల్ల గ్రహశకలం ఉపరితలం భ్రమణాన్ని ఎలా మార్చగలదో అర్థం చేసుకుంటారు. అలాగే భవిష్యత్తులో గ్రహ రక్షణ వ్యూహాలకు కీలకమైన సమాచారాన్ని కూడా దీని నుండి పొందుతారు. ప్రస్తుతం ఇలాంటి గ్రహశకలాల నుండి భూమిని రక్షించే టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో నాసా పనిచేస్తోంది. సెప్టెంబర్ 2022లో ప్రయోగించిన డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ విజయం పొందింది. ఇది ఒక వ్యోమనౌకను క్రాస్ చేసి గ్రహశకలం మార్గాన్ని కూడా మార్చగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. కాబట్టి ఇది గ్రహాల రక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి సరియైన టెక్నాలజీ జోడిస్తే ఇలాంటి విపత్తు ప్రభావాలను సమర్థవంతంగా నిరోధించగలదని మిషన్ రూపొందించింది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న మిషన్లతో పాటు నాసా నియో సర్వేయర్ టెలిస్కోప్ ను అభివృద్ధి చేస్తోంది. ఇది 2028లో ప్రారంభిస్తారు. ఇది 460 అడుగుల కంటే పెద్దగా భూమికి సమీపంలో ఉన్న వస్తువులను వెతుకుతుంది. భూమి కక్ష నుండి 30 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న 90% వస్తువులను గుర్తిస్తుంది. ప్రమాదకర గ్రహశకలాలను గుర్తించి వాటిని దారి మళ్లించే మానవ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీతో 2029లో రాబోయే అపోఫిస్ ను దారి మళ్లించే దిశగా ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ పలు మిషన్ ప్లాన్లను రూపొందిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీతో 2029లో రాబోయే అపోఫిస్ ను దారి మళ్లించే దిశగా ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ పలు మిషన్ ప్లాన్లను రూపొందిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాయి.